మంచిర్యాల జిల్లా జన్నారం పొనుకల్ల ప్రాథమిక సహకార సంఘం ఆవరణంలో సహకార సంఘం అధ్యక్షుడు అల్లం రవి సమావేశం నిర్వహించారు. రైతులెవరూ అధైర్యపడకండి, అకాల వర్షం మూలంగా ధాన్యం తడిసి ఇబ్బందులు పడ్డామన్నారు. ఇక ఎమ్మెల్యేతో మాట్లాడి రైతులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు. కల్లబొల్లి మాటలు చెప్పే బీఆర్ఎస్ నాయకుడు జాన్సన్ నాయక్ అతనికి అసలు వరి పంట ఎన్ని రోజులకు చేతికి వస్తుందో తెలియదంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే రైతుల పార్టీ, కడెం మరమ్మతులు చేసి సాగునీటి సమస్య పరిష్కారం చేశామని, ప్రజాప్రభుత్వంపై బురద చల్లాలని చూస్తే ఊరుకోం, ఖబర్దారని హెచ్చరించారు. దీన్ని వర్షం పడడాన్ని బేస్ చేసుకొని మరి జాన్సన్ నాయక్ గారు ఇలా ప్రభుత్వం మీద బురదలడానికి మాయమాటలు చెప్పి జనాన్ని మోసం చేయడానికి మరి ఎన్నో మాయమాటలు చెప్పడం జరిగింది. మేము ఒకటే అంటున్నాం, మీ గత 10 సంవత్సరాల్లో మీరు చేసింది లేదు, పోయింది లేదు. ఈ సంవత్సరం లోపటినే 6 గ్యారెంటీలు అనుకొని 6 గ్యారెంటీలు అమలు చేయడం జరిగింది. మరి 2 లక్షల రుణమాఫీ కూడా చేయడం జరిగింది. జాన్సన్ గారు 10 సంవత్సరాల్లో మీ ప్రభుత్వం ఏం చేయలేకపోయింది. మరి మీరు ఉండే అమెరికా విదేశాలలో ఉండే మీకు రైతుల పట్ల కావచ్చు, ప్రజల పట్ల కావచ్చు ఎలాంటి అవగాహన లేదండి. మీరు దయచేసి మా ప్రభుత్వం మీద కావచ్చు, మా మీద కావచ్చు గురుదేల మాట్లాడకండి. మీకు అసలు రైతుల గురించి అవగాహన ఏమన్నా ఉందని అడుగుతున్నాను జాన్సన్ గారు. మీకు పంట కాల పరిమితి ఎంత